రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చాలు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ 2024 సంవత్సరంలో మొదటి ఆదివారం కూడుకున్న మనం ఈ సంవత్సరం అంతట్లో ఆత్మ సంబంధముగా అనేక రీతులుగా మనం దీవెనకరంగా ఉండాలి అని అనుకుంటే విషయాలు మనము చేయవలసి ఉంటుంది. హల్లెలూయా. ఇవి మనం పాటించగలిగితే ఈ సంవత్సరం అంతా చాలా చాలా దీవెనకరంగా అనేక రీతులుగా ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, ఆర్థిక సంబంధంగా, భూ సంబంధమైన ఈవుల చేత మనం నిజంగా దీవించబడతాం. హల్లెలూయా. వాటిల్లో మొట్టమొదటిది పౌలు గారు చెప్తున్నాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచన భాగంలో ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అది ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే మందమగా బద్ధకమగా ఉండకుండా అని. మందు తాగిన వాళ్ళు ఏ రీతిగానైతే బద్ధకంగా ఉంటారో ఆసక్తి విషయంలో అలాగ మనం మందు తాగిన వారి వలె మత్తుగా బద్ధకంగా సోమరిపోతులుగా ఉండకూడదు. గమనించండి. ఆసక్తి నీలో లేకపోతే ఆశ నీలో లేదు అని అర్థం. ఆశ నీలో లేకపోతే ఆశీర్వాదం నీకు దొరకదు అని గమనించాలా. హల్లెలూయా. అర్థమైందా మీకు? మీలో ఆసక్తి ఉంటే దేవుని పట్ల మీకు ఆశ ఉన్నట్లు. ఆయన దీవించాలని, ఆయన కాపాడాలని, ఆయన స్వస్థపరచాలని, ఆయన రక్షించాలని, ఈ సంవత్సరం ప్రత్యేకమైన కృపను నాకు ఇవ్వాలి అనే ఒక అలాంటి ఆశ నీలో ఉండాలి అని అంటే ముందు నీలో ఉండాల్సింది ఆసక్తి. చెప్పండి, ఆసక్తి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తికైనా ఆసక్తి ఉందా? ఆసక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించండి. జక్కయ్య. ఎవరు చెప్పాలి? జక్కయ్య. జక్కయ్యకు ఒక ఆసక్తి ఉంది, ఆశ ఉంది. అంటే జక్కయ్యలో ఉన్న ఆశ ఆయనలో ఆసక్తిని పెంచింది. ఏమని ఆశ ఉంది? అది ఆశ. ముందు మీలో ఆశ ఉంటే మీ ఆసక్తిలో మార్పు వచ్చింది. హల్లెలూయా. నేను సేవకుని అవ్వాలి, పాటలు పాడాలి, గజ్జలు కొట్టాలి, డ్రమ్ము నేర్చుకోవాలి, పరిచయం చేయాలి, దేవుని కృప పొందుకోవాలి, ఒక మెట్టుకు ఎదగాలి. ఇలాంటి ఆశ ఎవరిలోనైతే ఉంటుందో వారికి ఆసక్తి పెరిగిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్యలో పెరిగినటువంటి ఆ యొక్క ఆశ ఆయనలో ఆసక్తిని పెంచి యేసు కనబడకపోయేసరికి ఆయన చేత ఏం చేపించిందండి? అది విషయం. నీలో ఉన్న ఆశ నీ ఆసక్తిని పెంచడం వల్ల దేవుని కోసం ఏదైనా చేయాలని ఒక ఆలోచన నీకు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టి. జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ ఆయనకు ఆసక్తిని పెంచడం వల్ల వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? ఏంటి ఫలితం చెప్పండి అయ్యా? కుటుంబానికి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆసక్తి నీకు రక్షణనివ్వగలదు. నీ ఆసక్తి నీకు దేవుని కృపనివ్వగలదు. నీ ఆసక్తి నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాగలదు. నీకు ఆసక్తి లేకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీలో ఉన్న ఆసక్తి నిన్ను ఇంటి దగ్గర ఉంచదు. హల్లెలూయా.
నీలో ఉన్న ఆసక్తి నిన్ను ఇంట్లో నిద్రపోనివ్వదు. నీలో ఉన్న ఆసక్తి నిన్ను వ్యర్థంగా కూర్చొనివ్వదు. ఏం చేపిస్తుంది? నీ చేత ప్రార్థన చేసుకోమని నీకు సలహా ఇచ్చేది. వాక్యం చదువుకో, వేస్ట్గా ఎందుకున్నావు అని చెప్పింది. ఇదిగో ప్రార్థన జరుగుతుంది, ఎక్కడ ఎందుకున్నావు, వెళ్ళు అని చెప్పింది. జక్కయ్య ఇంటి మొత్తానికి రక్షణ తెచ్చింది ఆసక్తే. లూదియా ఇంటి మొత్తానికి రక్షణ తెచ్చింది ఏంటి? ఆసక్తే. హల్లెలూయా. ఆసక్తి అంత గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. ఇంకొక స్త్రీ ఉంది, ఆసక్తి కలిగిన ఆమె. ఏంటో తెలుసా? యేసుప్రభువు వారు చనిపోయి సమాధిలో ఉంటే మగ మహారాజులు అందరు ఎక్కడున్నారు? అబ్బో, ఇంట్లో దాక్కొని శిష్యులకు భయపడి, సైనికులకు భయపడి గడగడ వణుకుతున్నారు. ఆ సమయంలో రాత్రంతా ఎముక నిద్ర పట్టలేదు. నా యేసు ప్రభువారిని చూడాలి, నా యేసు ప్రభువారి సమాధిని దర్శించాలి, ఆయన ద్వారా నేను దయ్యాలను బాగొట్టుకున్నాను, ఆయన ద్వారా నేను రక్షణ పొందాను. గమనించండి, నిజమైన కృతజ్ఞత నీలో ఆసక్తిని పెంచిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన కృతజ్ఞత నీకు మేలు చేసిన వ్యక్తి కోసం సాక్రిఫైస్ చేయాలనే ఆలోచన కలిగించింది. సాక్రిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే థ్యాంక్స్ గివింగ్ మైండ్లో నుంచి వచ్చింది, కృతజ్ఞతలో నుంచి. స్తోత్రం చెప్పండి గట్టి. ఆమెకి ఆ కృతజ్ఞత భావం వచ్చింది. దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి అందరూ ఇంట్లో కూర్చొని గడగడా వణుకుతో పిచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఒక మాట తెలుసా మీకు? ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. ప్రేమలో భయము ఉండదు. ఏమని చెప్పండి? భయం ఉండదు. మరి నీకు ఎందుకు భయం వస్తుంది దేవుని కోసం అంటే దేవుని మీద నీకేమి లేదు, ప్రేమ లేదు. చూసావా, ఆ మగ్ధలేనే అనే స్త్రీకి భయం లేదు. ఏం భయం లేదు? మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, చంపుతారేమో, యేసులాగా సిలువేస్తారేమో, లాక్కొని వెళ్ళి జైల్లో వేస్తారేమో అనే భయం లేదు. గమనించండి, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ వ్యక్తి కోసము నువ్వు ఎప్పటికీ ఏ విషయంలో భయపడవు. అలాగే దేవుని ఎక్కువగా మనం ప్రేమిస్తే ఆ ప్రేమలో భయం ఉండకూడదు, అంతే. హల్లెలూయా. చూసారా, గొప్ప గొప్ప కార్యాలు చేశారు శిష్యులు, దయ్యాలను ఎల్లగొట్టారు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయ, చాలామంది. కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? దాక్కుని ఉన్నారు. ఏంటి వాళ్ళు దాక్కోవడంలో ఉద్దేశం? యేసును పట్టుకుని పోయారు. ఎవరు? సైనికులు. వీళ్ళకు కూడా అదే భయం, మమ్మల్ని కూడా పట్టుకుని వెళ్ళి జైలు వేస్తారేమో. చూసావా, ఒక స్త్రీలో ఉన్న ఆసక్తి నిద్రపోనివ్వాల. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారు ఉదయాన్నే ఏం చేసిందంట? తెల్లవారక ముందే, ఇంకా చీకటి ఉండగానే. చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటి ఉండగానే మగ్దలేని మరియా పెందల కడ లేచి సమాధి యొద్దకు. చాలు అమ్మా, ఎక్కడికి వచ్చింది? అసలు సమాధుల మీదగా పోవాలంటేనే చాలామందికి డాష్ 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 పడిపోతుంది. ఏముంది సమాధుల్లో? ఏమి ఉండదు. కానీ ఆ సమాధి దగ్గర కూడా వెళ్ళిపోయింది ఆమె. ఎవరు? ప్రేమ ఉంది కాబట్టి భయం అనిపించలా. దయ్యాల భయం లేదు ఆమెకి. ఈ రోజున కుక్కల భయం కొంతమందికి. చీకట పడితే అమ్మ కుక్కలు ఉన్నాయి, అందుకే రా ప్రార్థనకు వద్దులే. ఎవరైతే పసిబిడ్డలను కూడా తీసుకొని ప్రార్థనకు వస్తారో వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించినట్టు. అమ్మో పిల్లల్ని వద్దులే, రాత్రుల్లో ఏమైందంటే, రాత్రుల్లో అంటే బజార్లో ఉన్న దయ్యాలు మీ ఇంటికి రావా? ఇంట్లోకి దయ్యాలు రావండి. ఎక్కడైనా దయ్యాలు ఉన్నాయి. నీతో దేవుడు ఉంటే ఇంట్లోకి రావు, నీతో దేవుడు ఉంటే
బజార్లోనైనా దెయ్యాలు నీ కాడికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జక్కయ్య యొక్క ఆసక్తి ఏం చేపించింది? చెట్టెక్కించింది. దాని ఫలితం రక్షణ తెచ్చింది. లోదియా యొక్క ఆసక్తి నదీ ప్రాంతమున జరిగే ప్రార్థన దగ్గరికి భయం లేకుండా, నేను స్త్రీ అనే ఆలోచన లేకుండా కూడా నడిపించింది. తద్వారా కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఈమె ఆసక్తి అందరు పడుకున్నా కానీ ఇంటి దగ్గర పడుకోనివ్వాల. ఏం జరిగిందో తెలుసా? యేసుని ఎదుక్కుంటా సమాధి దగ్గరికి వెళ్ళేసరికి సమాధి తెరిచుందంట. ఈమె అప్పుడు అనుకుంది, అమ్మో యేసుని ఎవరో ఎత్తుకుని పోయారు. గమనించండి, ఆసక్తి కలిగి ఉన్నటువంటి మగ్దలేనే మరియా యేసు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో యేసు లేకపోవడం చూసి ఆమె ఆందోళన చెందుచుండగా యేసే వచ్చి మరియను పలకరించాడు. స్తోత్రం చెప్పండి గట్టి. నీ ఆసక్తిని బట్టి దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ ఆసక్తిని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఒకటి చెప్పండి, ఆసక్తి కలిగి ఉండాలి. రెండో విషయాన్ని చెప్తాను, అందరూ రాసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ లేఖన భాగంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు గనుక కీడునకు ప్రతి కీడు గాని దూషణకు ప్రతి దూషణ గాని చేయక దీవించుడి. స్తోత్రం చెప్పండి గట్టి. కీడు ప్రతి కీడు చేయకూడదు. తీర్మానం తీసుకుంటావా ఈ సంవత్సరం? ఒకటి, ఆసక్తి కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. రెండోది, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అసలు కీడే చేయటం అనేది చేయకూడదు. గమనించండి, చేతనైతే మేలు చేయండి, ఇష్టం లేకపోతే కాముగా ఉండండి, కీడు మాత్రం చేయబాకండి. ఎందుకో తెలుసా? కీడు చేస్తే నీకు మళ్ళా కీడే మూడును అనంద వాక్యములో. కీడు చేయవానికి కీడే మూడును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలా ఎప్పటికీ చేయకూడదు. చూడండి, మనము దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, అసలు నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ప్రార్థనకి, ఆశీర్వదించడానికే. మిమ్మల్ని, మీ కుటుంబాలను అనేక రీతులుగా ఆశీర్వదించి సమాజములో మీరు గొప్ప వాళ్ళనుగా చేయాలనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని పిలిచాను. కానీ మీరేం చేస్తున్నారంటే కీడు చేయటం అలవాటు చేసుకున్నారు. హల్లెలూయా. ఎవరైతే మనుషులకు కీడు చేయడానికి ఇష్టపడతారో వారి మీద ఉన్న ఆశీర్వాదము తొలగించబడుతుంది. ఎదుటి వ్యక్తులు ఎంత శాడిస్టులైనా సరే, ఎలాంటి వెధవలైనా సరే, పనికిరాని వాళ్ళైనా సరే, నువ్వు కీడు చేయబాక, సైడ్ అయిపో అంతే. హల్లెలూయా. యేసు ప్రభువుని అప్పగించడానికి వచ్చినప్పుడు కూడా దేవుడు కీడు చేయాల. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. యేసు ప్రభువుని పట్టుకోగానే పేతురు ఏం చేశాడంటే కత్తి తీసుకొని ఆ చెవు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వై ఎందుకయ్యా తొందరపడ్డావు? నేనే గనక తండ్రిని వేడుకోగలిగితే 12 వ్యూహముల కంటే ఎక్కువైన సైన్య సమూహమైన దేవుని దూతలను నా కోసం పంపించగలడు. వ్యూహము అంటే గొప్ప సైన్యం. 12 సైన్యాలతో కూడిన ఓ పెద్ద సమూహాన్ని నాకు తోడు దేవుడు పంపించగలడు. ఈ చిన్న సైనికులను ఎదుర్కోవడం నాకు పెద్ద పని. ఒక దూతకి ఎంత బలం ఉంటుందో మీకు తెలుసుగా. ఎంత ఉంటుంది? 1,85,000 మందిని చంపగలిగిన బలం ఉంది ఒక్క దూతకి. ఎంతమంది చెప్పండి? 1,85,000 మంది, దాదాపు
2,00,000 మందిని ఒక దూతే చంపగలదు. మరి యేసు ప్రభువుని పట్టుకున్న వారిలో ఎన్ని లక్షల మంది ఉన్నారు? సంఖ్యలే, ఒక 20 మంది, 30 మంది, ఒక 100 మంది. ఇది పెద్ద లెక్క. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అంత గొప్ప సృష్టికర్త కూడా ఒక చిన్న దూతకు ఆజ్ఞాపిస్తే యోధా ఇస్కరియోతు తునకలైపోయేవాడే. ఏమైపోయేవాడు? తునకలైపోయేవాడు. కానీ అలా చేశాడా దేవుడు? చేయలేదు. యోహాను సువార్తలో ఇప్పుడు చదవద్దులే కానీ మీరు గమనిస్తే యేసు ప్రభువుని అప్పగించేటువంటి ఆ సందర్భాన్ని మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి ఏముంటుందో తెలుసా? 3 సార్లు తప్పిస్తాడు దేవుడు యోధా ఇస్కరియోతుని 3 సార్లు దేవుడే తప్పిస్తాడు. ఎందుకనంటే నేనే యేసును అప్పగించాలి అని డబ్బు తీసుకున్నాడు ఇస్కరియోతు యోధా. అలా అప్పగిస్తే యోధా ఇంటి మీదకి శాపం వచ్చింది. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ శాపాన్ని తప్పించడానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. అది యేసు యొక్క ప్రేమ. కాబట్టి కీడు అనేది మన మీదకి చాలా చాలా శాపాన్ని తీసుకొచ్చింది. 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఎవరును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఏంటి? కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు. ఇంకేం చెప్పాడు అక్కడ? మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఏది మేలో అది చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే నాదే కరెక్టు, నేనే కరెక్ట్ అనే అపోహలో ఎదుటి వ్యక్తులందరినీ ఇబ్బంది పెడతారు. అది కూడా కరెక్ట్ కాదు. అందరికీ మేలైన దానిని యోచించుకోవాలి. నువ్వు నష్టపో, నువ్వు దెబ్బతిను. యేసు ప్రాణం పెట్టి మనందరం రక్షించాడు కదా. ఆ మాట రోమపత్రికలో చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? ఒకడేమో మాంసం తినొచ్చు అంటాడు, ఇంకొకడేమో కూరగాయలు తినొచ్చు అంటాడు. అప్పుడు పౌలు గారు, అబ్బాయి మాంసం తినే అలవాటు ఉంటే నీకు నువ్వు తినేసాయి, అది కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావు కదా, యూ కెన్ ప్రొసీడ్. లేదా మాంసం తింటే మంచిది కాదు, కూరగాయలు తింటే భక్తి అని ఒకడు అనుకుంటున్నాడా, వాడిని నువ్వు తక్కువగా చూడబాక. విశ్వాసం లేనివాడా, మాంసం తిన ఏం కాదురా అని అనబాక. ఎందుకంటే బలహీనుడైన నీ సహోదరుడు కోసమే యేసు చనిపోయాడు. కాబట్టి నీ సహోదరుని నువ్వెందుకు తృణీకరిస్తావు అన్నాడు. హల్లెలూయా. ఎందుకండి? ఇతరులందరికీ, నీ ఎదుట ఉన్న వాళ్ళందరికీ ఏది మేలో అది చేయడానికి ప్రయత్నం చేయి. అదే అసలైనటువంటి ఆత్మీయత. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీడు చేయకపోవటం అంటే అసలు అదే. లేదు ఇదే కరెక్టు, లేదు అదే కరెక్టు అని చెప్పి కేవలము దానిని బట్టే మనం పట్టుకొని ఎలబడితే చాలా బంధాలు తెగిపోతాయి. నీది కరెక్ట్ అయినప్పటికీ కూడా, నువ్వు చెప్పేది నిజమైనప్పటికీ కూడా, ముమ్మాటికి 100% నీ యొక్క ఉద్దేశమే కరెక్ట్ అయినా కానీ నిన్ను బట్టి 10 మంది నష్టపోతున్నారని గుర్తిస్తే, నిన్ను బట్టి ఎదుటి వ్యక్తులు హర్ట్ అవుతున్నారని గుర్తిస్తే నువ్వే కాముగా ఉండటం మంచిది. అదే నిజమైన మేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం వైపు తిరగండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. చాలా మంది అంటారు, నేను చాలా చాలా మేలు చేశానండి, దానికి వాళ్ళు ప్రతి కీడు చేస్తూ ఉన్నారు, మరి నేను కూడా రివెంజ్ తీర్చుకోకపోతే నేను నా యొక్క బిజినెస్, నా కుటుంబం, నా భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది, నేనేంటో చూపించాలి అనుకుంటారు. అలా వద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తా.
నేను రక్షిస్తా, కానీ ప్రతి కీడు మాత్రం నువ్వు చేయబాక. హల్లెలూయా. ప్రతి కీడైతే నువ్వు చేయబాక. ఎందుకని? రక్షకుడను నేను, నా కోసం నువ్వు కనిపెట్టుకో, నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను. నువ్వు ఎవరికి మేలు చేశావో, నీకెవరు కీడు చేశారో నేను గమనిస్తున్నాను. హల్లెలూయా. నాకు కొన్ని వందల సార్లు నా ఆత్మీయ తండ్రి చెప్పిన ఒక విషయం తెలుసా? వందల సార్లు చెప్పాడు. ఏంటో తెలుసా? రేయ్, మేలు చేయటం నేర్చుకో. ఆ మేలు చేయటం నీకు చేతనైతే తగిన కాలమందు నీవు పంట కోస్తావు అని ఉంది వాక్యములో. గలతీ పత్రిక 6:9. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలిసిపోకుండా మేలు చేయడం నేర్చుకుంటే తగిన కాలమందు పంట కోతుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క మాట చెప్పమంటారా? దీన్ని బట్టి నీవు మేలు చేస్తున్నావో లేదో నీ అంతరాత్మ నీకు చెప్తుంది. కాబట్టి దానిని బట్టే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీవు మేలు చేస్తున్నావో లేదో అనేది నీ అంతరాత్మ నీకు చెప్తుంది. కాబట్టి దానిని బట్టే నీ మనసులో నిరీక్షణ కలగవచ్చు, భవిష్యత్తులో నేను ఇలా ఉండబోతున్నానని. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను. సంవత్సరం మొత్తంలో నువ్వు లెక్క చూసుకోవడం కష్టమే, కానీ ఏ రోజుకి ఆ రోజు చూసుకో. ఈరోజు ఎవరికైనా కీడు చేశానా, ఎవరికైనా మేలు చేశానా? కీడంటే కేవలం కత్తితో పొడవటం కాదు. కీడంటే చెప్పండి, ఏదైనా వాళ్ళ వ్యాపారాలకు కావలసినటువంటివి అందకుండా చేయడం మాత్రమే కాదు. ఎలాంటి కీడైనా ఒక్కొక్క మాట కుటుంబాన్ని పాడు చేస్తుంది, అది కీడే. ఒక్కొక్క మాట బంధాలను దూరం చేస్తుంది, కీడే. ఒక్కొక్క మాట ఇద్దరు భార్యాభర్తల మధ్య, ఇద్దరు అన్నదమ్ముల మధ్య సిచ్చు పెట్టిద్ది, కీడే. మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఏ రూపంలో కూడా నువ్వు కీడు చేయొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మాట నాకు చెప్పాడండి నా ఆత్మీయ తండ్రి. నాకు బాగా నాటకపోయింది. నేను మేలు చేస్తున్నాను, కీడు చేస్తున్నాను అనేది నా అంతరాత్మ నాకు చెప్తుంది. కానీ సాధ్యమైనంత వరకు ఆయన చెప్పాడు, మేలు చేయడం చేత కాకపోతే కాముగా ఉండన్నాడు. మేలే చెయ్యి, కీడు అసలు చేయొద్దు. ఒకవేళ నీకు మేలు చేయడం నీ వల్ల కాలేదా, అసలేం పట్టించుకోవద్దు. నీ మనసులో ప్రశాంతంగా ఉండు వాళ్ళ పట్ల. ఎందుకంటే కీడు చేయడానికి కీడు మూడును అని ఒక మాట ఉంది. ఒక మాట చదవండి, రోమా పత్రికలోకి వద్దాం. మళ్ళీ టైం అవుతుంది, వేరే మాటలోకి వెళ్ళాలి. రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. 17వ వచనం చదవండిరా. 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దానిని గురించి ఆలోచన చెయ్యండి. చెప్పమంటారా? కీడు చేయకుండా నేను ఈ మాట అంటే వాళ్ళకి మేలా కాదా, అదే ఆలోచన చేసుకో. ఈ పని నేను చేస్తే అది మేలా కాదా, అది ఆలోచన చేసుకో. నిన్ను ఆత్మీయంగా స్థిరపెట్టిద్ది ఆ యొక్క స్వభావమే. హల్లెలూయా. ఇక నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడిక. అదొక్కడి చేయడం నేర్చుకో. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నేను ఒక స్టెప్ వేస్తున్నాను. ఈ స్టెప్ ద్వారా ఇతరులకు మేలా కాదా, నా వరకే నేను సేఫ్ అవుతానా, ఇది ఆలోచన చేసుకో. చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, పౌలు గారు అంటాడు, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. ఒకరోజు మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటా, నాకెందుకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. ఎందుకంటే మొన్న ఒక మీటింగ్లో నేను చూసి ఆశ్చర్యపోయా. నేను ఏంటో తెలుసా, ఒక అనాథ ఒక అబ్బాయి ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు అతనికి, మామ దగ్గర ఎవరి దగ్గర పెరుగుతున్నాడు.
తల్లిదండ్రులు లేరు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పాస్టర్ గారు. ఆయన అనాథ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఎంత ఒక 20 మంది 30 మంది అలా ఉంటారు. 20 మంది ఎక్కువ మంది కూడా ఉండరు. ఒక 20 మంది నుంచి 30 మంది లోపు. ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి పెడతాడు, లేకపోతే సేవ చేసి సేవలో వచ్చిన దాన్ని బట్టి వాళ్ళని చదివిస్తూ ఉంటాడు. సంస్థ ద్వారా ఎప్పుడన్నా కొంచెం హెల్ప్ అందిద్ది. ఆయన ఒక సంస్థలో ఉంటాడు. అయితే ఈ అబ్బాయిని చదివించాడు, పెద్ద చేశాడు. తర్వాత అతని యొక్క కృపను గుర్తించి, అబ్బాయి నీకు దేవుని సేవ చేయాలని ఆలోచన ఉందా అని అన్నాడు. నాకు దర్శనాలు వస్తున్నాయి అన్నయ్య, అయ్యగారు అన్నాడు. సరే ఓకే రా అని చెప్పి, నేను నిన్ను సేవకునిగా చేస్తాను, దేవుడు నాకు చెప్పాడు, నీకు దర్శనాలు వస్తున్నాయో లేదో కనుక్కోవడానికి అలాగ అడిగాను, కాబట్టి నా మాట వింటే దేవుడు నిన్ను స్థిరపరుస్తారంటే, అన్నయ్య నాకు ఎవరున్నారు, మీరుగాక అమ్మ లేరు, నాన్న లేరు, నాకంటే ఎవరు లేరు అన్నాడు. ఈ పాస్టర్ గారికి భార్య ఇంకొక మరదలు ఇద్దరు ఉన్నారు, చక్కని వాళ్ళే. భార్యని చేసుకున్న తర్వాత భార్యతో మాట్లాడాడు. అబ్బాయికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేద్దాం, నీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టమే అంది. ఒక అనాథకి పాస్టర్ గారి మరదల్నిచ్చి పెళ్లి చేసి, ఒక స్థలం కొని మందిరం వేసి చర్చి ఓపెన్ చేసి, ఒక 20-30 మందిని జనాన్నిచ్చి, వాళ్ళు 70 మందిగా అయ్యేదాకా ఈయన ప్రయాసపడి అంతగా హెల్ప్ చేశాడు. అలాగ జరుగుతూ ఉన్న ఆ సందర్భంలో ఈడిలో ఎందుకు ఆ దురాత్మ జొరబడిందో తెలియదు. నేను ఆ ఫ్రెండ్ అతన్ని కలవడానికి నేను చాలా ఇష్టపడేవాడిని. ఎందుకంటే అక్కడ చాలా పేరు అతను, ఎందుకంటే బాగా కష్టపడేవాడు. నేను కష్టపడతా ఉన్నా కదా సేవలో, అతను కూడా కష్టపడి 2 మందిరాలు కట్టాడు. ఆ రోజుల్లో 2 మందిరాలు అంటే చాలా గొప్ప సంగతి. ఒక మందిరంలో ఒక 50 నుంచి 70 మంది ఉంటారు, ఇంకొక మందిరంలో ఒక 100 మంది దాకా ఉంటారు. ఏం చేశాడు తెలుసా? అందరూ సిస్టర్స్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకోవడం, పాస్టర్ గారికి ఏదన్నా అదే దాన్ని ఏమంటారు అరటిపండ్లు ఇవ్వడం, ఇవన్నీ గమనించాడు అతను. గమనించి వాడికి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో సీక్రెట్గా కెమెరా పెట్టాడు రూమ్లో. ఏం పెట్టాడు? కెమెరా పెట్టాడు. ఎవడు? అనాథే కెమెరా పెట్టాడు. కెమెరా పెట్టిన అక్కడ ఏ రహస్యమైన విషయాలు ఏం జరగలేదు. కానీ గమనించండి, మీరు అప్పుడప్పుడు సెల్ ఫోన్లో చూస్తుంటారు. ఏంటో తెలుసా? పులి తన పిల్లని గొంత పట్టుకొని ఇంకో చోటకి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేసిద్ది. ఆ యొక్క ఫోటో షూట్ ఎలా ఉంటుందంటే, ఒక టైపులో చూస్తే దుర్మార్గురాలు సొంత బిడ్డనే చంపుతుంది అనిపించింది. ఇంకొక టైపులో చూసేసరికి తన పుట్టిన చిన్న బిడ్డని ఇంకో చోటగా మారుస్తుంది కదా అనే భావన కలిగింది. అక్కడ ఇంకొక ఫోటో చూసాను నేను చాలా క్రితం. ఒక అమ్మాయి నిండు గర్భిణిలా కనబడింది. పక్క ఫోటో చూస్తే ఎక్కడ దిన్ని పెట్టుకుని ఉంటుంది. ఈ దిన్ని పెట్టుకున్న తర్వాత ఫోటో తీస్తే ఆ నీడేమో గర్భిణిలాగా ఉంది, ఒరిజినల్గా ఫోటో కాదు. అలాగే కెమెరా ట్రిక్స్ ఉపయోగించి పిల్లనిచ్చినటువంటి, భవిష్యత్తు ఇచ్చినటువంటి, మందిరం ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని ఫోటోషూట్ చేసి ఆ సంఘములో మేని పెద్దలకి తీసుకుని వెళ్ళి చూపించి, చూసావా మన ఆత్మీయ తండ్రి ఎలా చేస్తున్నాడో అని చెప్పాడు. వీళ్ళందరూ వచ్చి అడిగారు, అయ్యా ఏంటి పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి పేరు చెప్పండి, ఎందుకంటే ఎక్కడ కూడా వచ్చాడు, ఈ స్థలంలో ఉన్న వాక్యం కూడా చెప్పాడు. ఏంటి పాస్టర్ గారు ఇలాగ మీరు చేశారంటే, అన్నది అంత కరెక్ట్ కాదన్నా అంటే, మేము నమ్మం, మీ సొంత ఆత్మీయ కుమారుడే చెప్పాడు, నీ సొంత. ఇప్పుడు ఏమయ్యాడు అతను? సటుగుడు అయ్యాడుగా. ఒకప్పుడు ఎవరు? వాడెవడో బేకారుగాడు. చూసావా? గమనించండి, కీడు చేయడానికి నీకు చాలా టేస్ట్గా, రుచిగా సాధించాలనే భ్రమ నీలో కలిగించింది. దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎలా ఉందో తెలుసా? సంఘమంతా వెళ్ళిపోయారు. సంఘమంతా కలిసి మాట్లాడుకొని, పాస్టర్ గారు నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళగొట్టమంటావా అని అన్నారు.
2 చంటి బిడ్డలను తీసుకొని, భార్యను తీసుకొని, మందిరం కట్టింది అతనే, సేవ స్థాపించింది అతనే. అంత కష్టపడిన వ్యక్తి కూడా తీసుకుని వెళ్ళి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ఉంటున్నాడు. నేను వెళ్ళాను, దర్శించాను, ప్రార్థన చేశాను, పలకరించాను, ఏడ్చాడు. అదంతా ఓకే అయిపోయింది. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది. సంఘం అంతా ముక్కలు అయిపోయింది. ఒకడొచ్చాడు, నేను పాస్టర్గా ఉంటానన్నాడు వీరిలో. వాడు కొద్ది కాలం నడిపాడు, జనం ఒప్పుకోవాలి, నువ్వు అక్కర్లేదన్నాడు. కొంతమందిని తీసుకుని ఇంకోసారి పెట్టాడు. వాడు నన్ను మందిరం ఓపెనింగ్ పిలిచాడు, నేను పోలా. అట్లాంటి స్థలాలకు నేను పోను. అలాగ జరుగుతూ ఉన్న సందర్భంలో ఇతను చాలా కాలం సహించాడు. సొంత మరదలు కదా, పానీలో వాడు పోతే దుర్మార్గుడు, ఈ పిల్లని బట్టి అన్న కాపాడదామని అనుకున్నాడు. కానీ ఎందుకు మనసు అంగీకరించక ఒకరోజు చర్చి దగ్గరకు వచ్చి తాళాలు వేసి, నీ సేవ నువ్వు చేసుకోపోరా అని నెట్టేశాడు. ఇప్పుడు సంఘం పాడైపోయింది, మందిరం లేదు. ఒక చిన్న షెడ్ది, ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని సేవ మొదలుపెట్టాడు. చిన్నగా కష్టపడుతున్నాడు. అయితే విషయం కట్ చేస్తే, మొన్న ఇద్దరు కలిసి ఒక మీటింగ్కి వచ్చారు. అసలు నేను స్టన్ అయిపోయా. అసలు ప్రేమలో ఎంత నిస్వార్థం ఉంది. అతన్ని మళ్ళీ క్షమించి దగ్గరకు తీసుకున్నాడండి. చాలా కాలం దూరం పెట్టాడు. కానీ అక్కడ జరిగిన నష్టం ఏంటో తెలుసా? అతని సేవను పోగొట్టుకున్నాడు, సంఘాన్ని పోగొట్టుకున్నాడు, మనుషుల చెడ్డవాడిగా ముద్ర వేయబడ్డాడు. అతనే నష్టపోయాడు తప్ప ఈ పాస్టర్ గారికి తర్వాత నర్సరాబాద్ టౌన్లో అంతకుముందున్న 2 మందిరాల కంటే పెద్ద మందిరం, పెద్ద సంఘం, పెద్ద మినిస్ట్రీని ఇచ్చాడు దేవుడు. ఇంకా దీవించబడ్డాడు ఈ పాస్టర్ గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని ముగిస్తా ఉన్నాను. ఈ 2024 సంవత్సరం మొదటి బల్లారాధన రోజున నీవు కొన్ని విషయాలు చేయాలి. వాటిలో ఒకటి ఆసక్తిగా ఉండాలి, రెండోది కీడు చేయొద్దు, 3వ విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5:16. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. చాలు. స్వస్థత. ఇప్పుడు మీరు చేయాల్సింది అదే. ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అంటే అర్థం ఏంటంటే, నీవు ఏ పాపాలు చేసావో అవన్నీ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో అని కాదు అర్థం. ఎవరి దగ్గర నువ్వు తప్పు చేసావో నీకు అర్థమైందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనిషి దగ్గర ఒప్పుకో అని. హల్లెలూయా. అంటే ఉదాహరణ, నేను నీ మీద బాధపడ్డాను, నీ దగ్గరకు వచ్చి, ఆ తమ్ముడు నీ మీద నేను బాధపడ్డాను, అమ్మ చెల్లి నీ మీద నేను కష్టం పెట్టుకున్నాను, అక్క నువ్వంటే నేను చాలా కోపం నేను పెట్టుకున్నాను. నీవు ఎవరి ఎడల తప్పు చేశాననే భావన నీకు కలుగుతుందో, నీ మనస్సాక్షి నీకు చెప్తుందో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగి బలలో చేయి వేయాలి. హల్లెలూయా. ఇప్పుడు అది పూర్తిగా మాసిపోయింది. ఆ సాంప్రదాయం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనుషుల్లో భయం లేదు. దేవుడు ఏమన్నా అంటాడేమో, దేవుడు క్షమిస్తాడో లేదో, పరలోకం ఇస్తాడో లేదో, నా ప్రార్థన అంగీకరిస్తాడో లేదో, ఇలాంటి భావన మనుషులు మర్చిపోయి నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి దేవుడు వింటాడు, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి బాగానే ఉన్నాను, మరి నాకే కీడు రాలేదు కదా, దేవుని ద్వారా ఏ నష్టం రాలేదు కదా, కాబట్టి నేను కరెక్టే అనే భావనతో భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది. ఏమండి, నిన్న పెద్ద కంచెల్లో బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య మా అత్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని అనుకుంటున్నాను అంది. ఓకేనమ్మా అడుగు అన్న. వెళ్ళి మా అత్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి విషయం చెప్పి అప్పుడు వచ్చి బల్లలో చేయేసింది. హల్లెలూయా. ఏది అలాంటి వాళ్ళు ఉన్నారా?
ఎవరు ఎవరి పట్ల భర్త మీద కోప్పడతావు, రే చావరాదంటరా, నువ్వు పనికి రానోడు వేదవి, అట్లాంటోడు ఇట్లాంటోడివి అంటావు. ఇక్కడికి వచ్చి మళ్ళీ బలారాధన చేస్తావు. భార్యని చావ కొడతావు, సావబాస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బలారాధన చేస్తావు. అనుమానిస్తావు, అన్నీ చేస్తావు. ఇక్కడికొచ్చి దేవా నన్ను క్షమించు, నీ బలను తీసుకుంటున్నాను, నాకు నేరుగా పరలోకమే. అప్పుడు దేవుడు ఏం చేయాలంటే, నీకు తప్ప ఎవరికి ఇస్తాను రా అని చెప్పి నేరుగా నేను తీసుకుపోయి పరలోకంలో ఆయన పక్కనే కూర్చోబెట్టాలి. క్షమాపణ ఏది? మనుషులు ఒకరి పట్ల ఒకరు క్షమా హృదయం ఎందుకు కలిగి ఉండారంటే వారి హృదయాలు కఠినమైపోయి, హృదయాల్లో అహంభావం పేరుకొనిపోయి ఈగోగా ఫీల్ అవుతున్నారు కాబట్టి. అలాగా నీ ఆత్మీయ జీవితానికి మేలైతే కాదు, అలవాటు చేసుకోవాలి. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అతి సులభంగా, అతి ఈజీగా ఉపయోగించే పదం సారీ అనే పదం. ఏ పదం చెప్పండి? సారీ, క్షమించండి. కొంతమంది అస్సలు అడగరు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు కానీ చుట్టూ తిరిగి వస్తారు. కానీ ఆ ఒక్క మాట అడిగితే పోయింది ఊరకనే. ఒక చిన్న మాట, ఆ ఫ్యాన్ వేసింది నువ్వా కాదా అశ్వని? అట్లా కాదు, అమ్మాయి ఏమంది అందుకే వేసాను, అమ్మాయి చలి పడుతుందంట ఆపమంది. ఇవన్నీ నీకెందుకు? నేను ఒకటే అడిగా, ఫ్యాన్ ఎందుకు వేసావు? నువ్వా కాదు వేసింది? నేనే వేసా, అంతవరకే జవాబు. పండు నువ్వా కాదా తింది? అయ్యా నేనైనా పండు తింది, అయిపోయేది. ఇప్పుడు దాకా ఈ బాధ ఉండేది కాదు, క్షమాపణ వచ్చేది అప్పుడే. అవమ్మా పండు తిన్నావా? అయ్యా తిన్నానయ్యా, బుద్ధి లేదని అయిపోయింది. ఇంకంతే. అసలు ఈ తిప్పలు లేవు, ఈ ప్రార్థనలు లేవు, ఈ మందిరాలు లేవు, ఈ కేకలు లేవు, బీపీలు షుగర్ లేవు, ఏ జబ్బులు లేవు. మనందరం కూడా ఆదమలాగా హ్యాపీగా ఉండేవాళ్ళం. క్షమాపణ సృష్టిలో అద్భుతాలు చేసినట్టుగా నిన్ను మార్చేస్తుంది. క్షమాపణ అడగకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని నరకప్రాయంగా చేస్తుంది. అది ఏం అడిగితే దానికి నేను అడగను, నువ్వే అడుగో. ఒక సంగతి తెలుసా? ఎవరైతే ఎక్కువగా క్షమాపణ అడుగుతారో వారే మంచి మనసున్న వాళ్ళు, మంచి వ్యక్తులు. నువ్వే అడుగు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు గర్వహృదయులు. ఏదో చెప్పండి, గర్వహృదయులు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని పట్ల ఒకరు క్షమాపణ అడుక్కోవడం నేర్చుకోవాలి. అప్పుడే నీళ్ళు మార్పు వచ్చినట్టు. నీ భర్త దగ్గరికి వెళ్ళు, చేయి పట్టుకో, క్షమించండి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, ఆ శారీ తెమ్మంటే ఈ శారీ తెచ్చాడా ఏంటి అని చెప్పి నీ మీద కోప్పడ్డాను అని క్షమాపణ అడుగు. నీ భార్య దగ్గరికి వచ్చి నీవు కూరలో ఉప్పు ఎక్కువ వేసేసరికి కోపం వచ్చింది, అందుకే నిన్ను కొట్టాలనుకున్నాను, అట్టెట్ట అనిపించిందని క్షమాపణ అడుగు. అవన్నీ పోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్షమించడం, క్షమాపణ అడగడం అనేది దేవుని యొక్క బిడ్డలకుండే మొదటి లక్షణం. మీరు అలవాటు చేసుకోవాలా ప్రియమైన దేవుని బిడ్డలారా. పూర్వదినాల్లోనైతే బల్లారాధన జరుగుతుంటే ఎక్కువగా ఏడుపులు వినపడి, ఎవరి కాళ్ళు వచ్చి ఒకళ్ళ కాడకు పోయి ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళ పడి క్షమించత్త, క్షమించి కొడలా, క్షమించక్క, క్షమించి పాస్టర్ గారు, క్షమించమ్మా బిడ్డ అనుకునేది. ఇప్పుడు అంతా అట్లా లేదు, అంతా రివర్స్గా ఉంది. అసలు అలాంటి వాళ్ళు ఎవరు కనబట్టలేదు. మూడు బారిన జీవితాలు అయిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒకటి, ఆసక్తిలో మాంద్యులుగా ఉండకూడదు, ఆసక్తి కలిగి ఉండాలి. 2, కీడు చేయకూడదు. 3, ఒకరి పట్ల ఒకరు. ఇంకొక ప్రమాదం ఉంది, ఆ మాట చెప్పి ముందుకెళ్తాం. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వచ్చి మోకరించేసరికే, ఒప్పుకున్నారా పాపాలు అన్నాడు. అయ్యగారా ఒప్పుకున్నామండి. నీ పాపాలు మీ ఆయన కాడ ఒప్పుకున్నావా? వద్దులేందనా ఒప్పుకో.
ఇక అంతే. ఆ పెద్ద ఆయన కదా, మద్రాసు నుంచి వచ్చాడు ఆయన. ఈ పెద్ద ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు అర్థం కాక ఒకసారి తేడా పడ్డాను అందంట అనేసరికి నెలకొండ విన్నాడు. విని సరేలే అనుకున్నాను. నువ్వు ఒప్పుకోరా, నేను అసలు ఏం చేయలేదు పాస్టర్ గారు. అలాగా, సరే ఇంటికి పోయారు. జాగ్రత్తగా ఉండండి, బల్లరథం చేయండి, ప్రభువులో నమ్మకంగా ఉండండి అని పంపించాడు. ఆ రూమ్ దాటి బయటకు వచ్చారు. ఇక మొదలు పెట్టుకున్నాడు. నాకెందుకు చెప్పాలి ఇప్పటిదాకా. పాస్టర్ గారు అనేసరికి ఆత్మ ఏమొచ్చింది, ఆత్మ తన్నుకొని వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అందుకే అట్టకైతే నువ్వు మళ్ళా మీ తల్లిగారి ఇంటికి వెళ్ళు, మళ్ళా దేవుని ఆత్మ నా కాడకు వచ్చి పొంగుకొని వచ్చి నీ భార్యను తెచ్చుకున్నదాకా నేను తెచ్చుకొని అన్నాడంట. చూడండి, తిక్కల పాస్టర్లు, తిక్కల నడిపింపులు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది కాదు అక్కడ విషయం. ఎలాగా నడిపించబడాలనేది ముఖ్యం. ఒప్పుకోవాలి. ఒకవేళ అలాంటివి ఎవరికి ఉండవు, ఒకవేళ ఉన్నాయనుకోండి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, టైం కూడా అవుతుంది. ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు, బాగా సంతోషంగా ఉంటున్నారు. ఒక రోజున వీడు ఏదో ఒక విషయం కాడ ఎక్కువగా వాదన పెట్టుకొని గొడవ పడి 2 దెబ్బలు కొట్టాడు. కొట్టేసరికి ఆ పిల్ల అందంట, ఆ వాడైతేనే బాగుండేదే అందంట. ఆ దెబ్బలకు వాడు వచ్చింది, ముందు రాలా. ముందు వీళ్ళిద్దరే బాగున్నారు. ఎప్పుడైతే భార్య భర్తలు అన్నాక ఖచ్చితంగా వస్తాయి సమస్యలు. రావంటే అదంతా ఒట్టి మాటే. సముద్రములో అలలు ఎంత కామనో, కుటుంబంలో సమస్యలు అంత కామను. అలలు వచ్చినప్పుడు ఎవరైతే తలకాయ ఉంచుకుంటారో అలలు పైన నుంచి పోతాయి. అని ఎదురుపడతారో నిన్ను వెనక్కి తనటం, కింద నుంచి లోపల పోతుంటాం. అలా మీకు తెలుసా, ఇటు వెనక్కి నెట్టిద్ది, ఎట పడతామో కాలు లోపలికి లాక్కపోయింది, పోయి సుట్టుగుండంలో పట్టమే. ఎప్పుడు కూడా అలలకు ఎదురు నిలబడకూడదు, సమస్యలకు ఎదురు నిలబడకూడదు, తల ఉంచుకోవటమే బెటరు. హల్లెలూయా. సరే, గమనించండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇక 2 చెప్పాలి కానీ టైం లేదు. ఈ అమ్మాయి ఆ మాట అనేసరికి ఆ సమస్య రాగానే బయటకు వచ్చింది. వాడైతేనే బాగుండు. ఎవడాడు తీసుకున్నాడు ఒక్క మాట. నేనేమన్నా వాడు ఎప్పుడన్నా, వాడే మా అన్నయ్య, ఇవన్నీ చెప్పొద్దు, ఎవడు వాడు. ఇక తీసుకొని అప్పటికి 2 దెబ్బలు కొట్టేసరికి వాడు వచ్చాడు. ఇంక 2 కొడితే వాడు ఎవడో కూడా వస్తాడనుకొని ఇక 4 కొట్టాడు. 4 కొట్టేసరికి వాడు ఎవడో కూడా వచ్చింది, పేరుతో పాటు అడ్రస్తో పాటు. అయ్యా, అలాంటి ఇక నా కాడకు వచ్చే సమస్యలన్నీ కూడా ఇక 2 దెబ్బలకి వాడెవడో వచ్చాడు, వాడు అడ్రస్ వచ్చాడు, ఫోటోతో పాటు మొత్తం వచ్చినాయి. చూసావా, కుటుంబం మొక్కలు. నేనేం చెప్తానంటే, పెళ్ళైనాక దాన్ని వదిలిపెట్టండి. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, గత. ఇక ఏ విషయంలో సంతోష సమయాల్లోనైనా దుఃఖ సమయాల్లో కానీ ఎవరినైనా తీసుకొచ్చావా, కుటుంబం బేటలు వారినట్టే. ఎవరు ఒప్పుకోరు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని ఎడల ఒకడు పాపములు ఒప్పుకోవాలి. 1 ఆసక్తి కలిగి ఉండాలి. 2 కీడు చేయకూడదు ఎవరికి. 3 ఒకని ఎడల ఒకరు పాపములు ఒప్పుకోవాలి. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.